ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. టెన్షన్ పడకంగా కాసేపట్లో మండపానికి వెళ్ళిపోతాం. అక్కడికి పోలీసులు వస్తారు. నీకేం భయం ఉండదు. సార్ అయ్యో రౌడీ రాస్కెల్స్, ఈరోజు వీళ్ళంతు చూస్తాను. గంగా, నువ్వు కారులోనే కూర్చో. వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాయ్, ఏంట్రా రౌడీ గ్యాంగ్ నేసుకొస్తే భయపడతాను అనుకున్నావా? రాయ్, నాతో గొడవ పడుతున్నట్టు యాక్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళిపో. గంగని తీసుకెళ్ళడానికి వచ్చావా? తన నీడని కూడా తాకనివ్వనరా. గుడ్లు అప్పగించుకొని చూస్తావేంట్రా? అటాక్ చేయి. నువ్వేంట్రా దాన్ని కాపాడేది? అది నాది. రేయ్, వీడి సంగతి మీరు చూసుకోండి, దాని సంగతి నేను చూసుకుంటా. రేయ్, ఆగరా. నా కళ్ళ ముందే దౌర్జన్యం చేస్తావా? హౌ డేర్ యూ! కొట్రా, కొట్టు. సార్ చెప్పింది చెయ్యి. అయ్యో సార్ 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 వేరు సార్. రేయ్, అయ్యో సార్. గంగా, నువ్వు కారు ఎక్కు, ఎక్కు. గంగను వదులు. ఇప్పుడు ఎవరు కాపాడతారే నిన్ను? రా నువ్వు. రా. రా. రావే. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావే? ఉండండిరా. అలా వదిలేసావేంట్రా? చూడండి సార్ ఎలా కొరికేసిందో. అది పెద్ద రాక్షసిలా ఉంది సార్. Shut up! దానంతట అదే వచ్చి నా చేతికి చిక్కింది. అట్నుంచి అటు తీసుకెళ్ళినా బాగుండేది. నేను బ్యాడ్ కాకూడదని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాను చూడు, నా తప్పురా. ఇంకా చూస్తారేంట్రా? పోయి తీసుకురండి. రండిరా. అలాగేనా? అచ్చా, దానికోసం దెబ్బలు కూడా తిన్నాను. చా, గంగా, నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, 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 వదిలిపెట్టను. చా, చేతికి దొరికిందాన్ని వదిలేశాను. చెప్పిష్క, ఎక్కడున్నావు బ్రో? గంగ దొరికిందా? దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది. అంతా ఎదవలు చేసిన పని. ఓ గాడ్, అలా ఎలా మిస్ అయింది బ్రో? అసలే మన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఏం జరిగింది? మావయ్య గారు, రుద్రబాబు గారు ఇద్దరు మండపానికి వచ్చారు. వాళ్ళు అక్కడికి వస్తారని నాకు తెలుసు. ఈలోగా గంగని పట్టుకుందామనే చూశాను. అదేమో చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకొని పోయింది. ఏమో బ్రో, నాకదంతా తెలీదు. వాళ్ళకైతే విషయం మొత్తం తెలిసిపోయింది. గంగ వాళ్ళ అమ్మ అంతా చెప్పేసింది. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, గంగని ఎలాగైనా తీసుకొస్తానని రుద్రబాబు గారు బయలుదేరారు. అదే కనుక జరిగితే గంగకి ఎప్పటికీ దక్కదు. ఏదో ఒకటి చేసి గంగని రుద్రబాబు గారికి కనపడకుండా చూడండి. ఇంకా మణిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వాడు గాని రుద్రబాబు గారి చేతికి దొరికాడా, తీగలాగితే డొంక కదిలినట్టు
మనం కూడా బయటకు వచ్చేస్తాం. ఇషికా నువ్వింకా నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టుకో. రుద్రని ఎలాగైనా ఆపి తీరుతాను. ఆ గంగని వదలను. శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం స్థితిదేకరాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణినే నమః. ఓం కట్వాంగినే నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. చా ఎంత వెతికినా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా? అటువైపు వెళ్ళిందేమో చూద్దాం, పదండి, రండి. ఓం కౌమారయ నమః. ఓం అంధకాసురసూత్రాయ నమః. ఓం గంగా కాలకాలాయ నమః. కృపాణదే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. అరే ఎవరో పడిపోయారు. అయ్యో 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 అమ్మా ఏమైంది? ఏమైంది ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? ఎవరమ్మా నువ్వు? ఏమైందమ్మా? నేను ఎందుకు ఆయాసపడుతున్నావు? ఏమైందమ్మా? ఏమైందమ్మా? చెప్పమ్మా. ఈ అమ్మాయిని చూస్తుంటే ఆస్మా ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎవరి దగ్గరైనా ఇన్హేలర్ ఉంటే ఇవ్వండమ్మా. నా దగ్గర ఉంది. త్వరగా తీసుకురా అమ్మా, త్వరగా. ఇదిగోండి.